జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసినా దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించేసి డిస్కషన్ పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పదవులు వేసుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులో మీటింగ్ పెట్టిన, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొద్ది క్రాప్ పెంచినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొద్దిగా షేవింగ్ కొంచెం పెంచినా, ఇదంతా డిస్కషన్ అనమాట. ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అనేటటువంటి సూపర్ యాప్ని తీసుకొని వస్తున్నామని చెప్పి దాన్ని నిన్న ఎంపీల సమక్షంలో లాంచ్ చేశారు. చేస్తే దాని మీద కూడా ఏడుస్తూ ఉన్నారు ఎల్లో మీడియా అండ్ ఎల్లో పత్రికలో. మేము ఓ యాప్ని తయారు చేసుకుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో అర్థం కావట్లా. దీని మీద కూడా నిన్న డిబేట్లు, ఎట్టా జగన్ యాప్ని తయారు చేసుకుంటాడు, దాంట్లో ఏది పడితే అది పెట్టేస్తారు, ఎందుకు పెడతారు అసలు మీకెందుకు? మేము ఏ యాప్ తయారు చేసుకుంటే, మేము ఏ యాప్ తయారు చేసుకుంటే మీకెందుకు? ఇక్కడ చూడండి, మీడియా సమావేశాలు, పార్టీ కార్యక్రమాలను ఈ యాప్ ద్వారా పార్టీ శ్రేణులకు చేరుస్తాం. ప్రధానంగా వైసీపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులన్నీ ఇందులో కనిపిస్తాయని జగన్ తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ చేసిన అకృత్యాలను జనంలో వెలుగులోకి తెచ్చారంట. అందుకని డిజిటల్ డైరీ ఆనవాళ్ళు కనిపించకుండా పోయాయంట. డిజిటల్ డైరీ ఆనవాళ్ళు మీకు రోజు కనపడాలా? డిజిటల్ డైరీలో ఏమేమి నమోదైనాయో మీకు రోజు చెప్పరు కదా. సో డిజిటల్ లైబ్రరీ పని డిజిటల్ లైబ్రరీ చేసుకెళ్తుంది. ఇది జగన్ 2.0 సూపర్ యాప్ అంటే ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాచారం దీంట్లో అందుబాటులో ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయం, అక్రమాలు ఈ యాప్లో ఏదైతే కనపడతా ఉంటాయి. మనకు ఇప్పుడు ఫేస్బుక్ యాప్, ఏదైతే ట్విట్టర్ ఎక్స్ యాప్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ యాప్ ఎలా ఉన్నాయో, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఎలా ఉన్నాయో అలానే జగన్ 2.0 సూపర్ యాప్. అంటే ఇప్పుడు మన ఫేస్బుక్లో ఎవరేం పోస్ట్ చేసినా మనకు ఎలా డిస్ప్లే అవుతుందో మన దాంట్లో అకౌంట్ ఉంటే, అదేవిధంగా ఎక్స్లో మనకి అకౌంట్ ఉంటే ఎవరెవరు ఏం పోస్ట్ చేశారో అవన్నీ ఎలా డిస్ప్లే అవుతాయో, ఇన్స్టాగ్రామ్లో మనకి ఎలా డిస్ప్లే అవుతాయో, సో అలానే ఈ జగన్ 2.0 సూపర్ యాప్లో కూడా అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఎవరు ఏ సమాచారాన్నైనా దీంట్లో చూసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద అన్యాయాలు జరిగినా, వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరైనా ఇక్కడ దౌర్జన్యాలు జరిగినా వాళ్ళవి కూడా దీంట్లో డిస్ప్లే అవుతాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది బాధితుల పక్షాన. సో ప్రతి ఒక్క సమాచారం కూడా దీంట్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయంగా సమాచారం కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి సమాచారం కావచ్చు. సో ఇది లైక్ ఒక ఫేస్బుక్, ఏదంటే ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్ ఇది. సో ఖచ్చితంగా ఈ జగన్ 2.0 కనుక మీరు ఎక్స్లో పెట్టిన ఈ వీడియోని డిలీట్ చేస్తారు. దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇండియా అని ఫేస్బుక్లో వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్నే కొన్ని రోజులు మీరు బ్లాక్ చేయించారు, ఇన్స్టాగ్రామ్ని కొన్ని రోజులు బ్లాక్ చేయించారు. సో ఇది జగన్ 2.0 సూపర్ యాప్. దీన్ని మీరు టచ్ కూడా చేయలేరు. దీన్ని బ్లాక్ చేయాలనుకుంటారంటే బ్లాక్ కాదు ఇది. సో అందుకనే ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.